సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రస్తావన వచ్చింది. డిన్నర్ కోసమే కలిశామని ఎమ్మెల్యేలు చెప్పారు. అంతర్గత సమస్యలుంటే పార్టీ పెద్దలతో మాట్లాడాలని సీఎం సూచించారు. బహిరంగంగా ఏం మాట్లాడొద్దని అన్నారు సీఎం. ఇక సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ఉద్దేశించి ఈ సమావేశం జరిగింది. దీంట్లో సీఎల్పీలో ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో మా ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడం తప్పేం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లతోనే కలిశారు కాబట్టి పెద్ద దాన్ని తప్పుగా ప్రచారం చేయొద్దు అంటూ కూడా మీడియాతో వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి నేతలు స్పందించారు కదా, ఏంటి డీటెయిల్స్? నేతృత్వంలో జరిగినటువంటి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనుజిత్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన అంశానికి సంబంధించి ప్రస్తావనకు వచ్చింది. అయితే అది కేవలం వ్యక్తిగతంగా మేము భోజనం చేయడానికి కలిశామన్నటువంటి సమాధానం అనుజిత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇదే నేపథ్యంలో అనుజిత్ రెడ్డి కొన్ని పత్రాలతో హాజరైన విషయం మనం చూసాం. కానీ ఆ పత్రాల్లో ఏముంది అంటే అమీన్పూర్ కు సంబంధించి కేటీఆర్ చేసినటువంటి కబ్జాల అంశానికి సంబంధించి కూడా అనేక సార్లు నేను ఫిర్యాదు చేశాను, దీనిపైన ఎవరు స్పందిస్తలేరు, చర్యలు తీసుకోవట్లేదు అన్న అంశాన్ని ఆయన సమావేశంలో తీసుకొచ్చారు. మరోపక్క ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ భూముల అంశాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేయాలంటూ కూడా ఆయన కోరారు. దానికి సంబంధించిన పత్రాలతో ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. కానీ దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేయాలని కూడా ఆయనకు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరోపక్క ఇదే అంశం దృష్టిలో పెట్టుకున్నా లేదంటే ఇంకేదైనా కారణమా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ప్రధానంగా కూడా అనిరుద్ధ్ రెడ్డి అంశానికి సంబంధించి జరిగినటువంటి సమావేశాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా పాయింట్ లో మాట్లాడుతూ కూడా ఆ విషయం ప్రస్తావనకు వచ్చిన మేము కూడా మంత్రులమైనా సరే సరదాగా కలవడానికి అవకాశం ఉంటుంది, 5-6 మంత్రులం కలిసి కూడా మేము వెళ్తా ఉంటాం భోజనానికి. అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి కూడా ఇదే విధంగా 11 మందితో కేవలం భోజనానికి మాత్రమే కలిశాడు. ఇది పార్టీ ఇంటర్నల్లో ఇంత పెద్ద కుటుంబం అన్న తర్వాత చిన్న పొరపచ్చాలు ఉంటాయి, అవి సామాన్యమే అన్న అంశాన్ని మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దగ్గరలో కూడా ఇదే అంశాన్ని అనుజిత్ రెడ్డి లేవనెత్తారు. మేము కేవలం సరదాగా కలిశాము తప్ప ఇంకో ఇంటెన్షన్ లేదు అన్న విషయాన్ని కూడా ఆయన సమాధానంగా చెప్పారు. కాకపోతే ఆయనకున్నటువంటి వ్యక్తిగత సమస్యల ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ విషయంలో కూడా అమీన్పూర్ దగ్గరలో భూ కబ్జాలకు సంబంధించిన విషయం పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం మీద జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా చాలా కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి గెలవడం అవి చాలా రైట్. వాసు, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. రీసెంట్ గా మీరు అయినటువంటి భేటీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, దాని గురించి ఏమైనా చెప్పారా మీరు? పట్టా చేస్తున్నారు, అవన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి రిటర్న్ ఇచ్చినారు. జడ్చర్ల ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్ ఇంక్రీజ్ చేయాలి రైతులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ దేపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి, వస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ మంత్ టైం డేట్ ఇవ్వమని చెప్పినాడు. నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తాను.
చెప్పినాను కదా మీకు చెప్పినాను కదా ఇప్పుడు సిఎల్పి మీటింగ్ చెప్పినాను కదా మీకు చెప్పినాను నేను ఏ మంత్రి మీద ఎవరి మీద కాదు జరిగిన అసైన్ ల్యాండ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తున్నాను దానిపైన ఎంక్వైరీలో రహస్య భేటీ కాదు అది దయచేసి ఒకటి చెప్తున్నాను మీకు అందరికి దండం పెట్టి చెప్తాను రహస్య భేటీ కాదు రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు ఊరు సెంటర్లో ఎవరు కూర్చోరు ఊర్లో సెంటర్ పోయి నువ్వు కింద కూర్చొని తిన్నాము మీరు కాదు వీడియో తెచ్చుకొని ఇంకోతో అసైన్ కాదు సో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడడం లేదు. దించు ఒక్కసారి జరుగు భయ్యా అడిగినాను దాని తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని వందల ఎకరాలు నా కాన్స్టిట్యున్సీ అసైన్డ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ ల్యాండ్స్ డిక్లేర్ చేసి పట్టాలు చేసుకున్నారు దానిపైన క్లియర్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పినాను. అంటే మీరు ప్రధానంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ భేటీ పెట్టారనే వార్తలు వస్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి? నేను పేరు ఎవరు చెప్పలేదు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఎవరున్నారు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది ఎవరిపైన రిజిస్ట్రేషన్ అనేది అన్ని బయటపడతాయి. మీ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వంలో కాలేదు పాత గవర్నమెంట్ గురించి చెప్పినాను నేను. ఈ రోజు మీతో పాటు కొన్ని ఫైల్స్ ని తీసుకొచ్చారు ఏంటి ఆ ఫైల్స్ లో ఏముంది? నా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీ ప్రాబ్లమ్స్ చెప్పారా? చెప్పినా కదా ప్రాబ్లం